అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ నాటి ఉద్యమం అంటే ప్రత్యేకంగా మలిదశ ఉద్యమంలో నేను ఆ రోజు విద్యార్థిగా ఉన్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీలో కానీ లేదు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ జేఏసీతో పాటు విద్యార్థులు చాలా గణనీయమైనటువంటి పాత్ర పోషించారు. అనేక మంది త్యాగాలు చేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు, పోలీస్ స్టేషన్లకు పోయారు, జైళ్ళకు పోయారు. అలాంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమానికి తలొగ్గి తెలంగాణని ప్రకటించడం అనేది జరిగింది. తెలంగాణ ప్రకటించిన తర్వాత ప్రధానమైనటువంటి ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 10 ఏళ్ల కాలంలో మన మన పాలన మనమే చేసుకున్నాం. అనేక మంది ఈ కాలంలో కొత్త సాహిత్యం ప్రత్యేకంగా టీఎస్పీఎస్సీలో పోటీ పరీక్షల్లో తెలంగాణ సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత రావడం, తెలంగాణ చరిత్రకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి, మన భాషకు సంబంధించి అనేక విషయాల్లో కొత్త చరిత్రను తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈ పోటీ పరీక్షల వల్ల జరిగింది. అంతేకాదు పోటీ పరీక్షల వల్ల కుప్పలు తెప్పలుగా తెలంగాణ చరిత్ర మీద పెద్ద ఎత్తున పుస్తకాలు వచ్చాయి. చరిత్రను పరిశోధిస్తున్నారు. ఇంకా పరిశోధించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ కాలంలో యువ కవులు ప్రత్యేకంగా తెలంగాణ మీద, తెలంగాణకు సంబంధించినటువంటి భాష మీద, సంస్కృతి మీద అనేక కొత్త కవులు రావడం జరిగింది. కొత్త పబ్లిషర్స్ వచ్చారు. ఈ కాలంలో మన మట్టి గురించి మనం తెలుసుకునేటువంటి పని అనేది జరిగింది. మనం మన అస్తిత్వాన్ని మనం గౌరవించుకునే విధంగా చేసుకున్నాం. కానీ ఇంకా సాధించాల్సినటువంటి, మనం ఎక్కాల్సినటువంటి మెట్లు ఇంకా ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పుడున్నటువంటి పాలకులు అర్థం చేసుకొని ప్రజలకు అనుగుణంగా ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా, ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవించే విధంగా పాలన కొనసాగించాలనేది, ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్య లేకుండా అందరికీ విద్య ఉండే విధంగా పాలన ఉండాలని కోరుకుంటున్నాను. మరోసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ